ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఫిడికస్ హోమియోపతి CEO డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య ఒబేసిటీ. సో ఒబేసిటీకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటే చాలామంది చాలా డైట్స్ చేస్తూ ఉంటారు, క్రాష్ డైట్లని, లేదంటే అది అంటే కంటిన్యూ చేయలేరు ఆ డైట్స్ అన్నిటి. సో వాళ్ళే డిప్రెస్ అవుతూ ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది మా వ్యూవర్స్కి చెప్తారు. సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. మొన్న మా పాప వాళ్ళ స్కూల్ ఫోటో తీసుకొని వచ్చిందనమాట. ఆ ఫోటోకి నా చిన్నప్పుడు స్కూల్ ఫోటోకి కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మా క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉండేవాళ్ళం. 60 మెంబర్స్లో ఒకడు ఒబేస్గా ఉన్నాడు అంతే. ఇప్పుడు వాళ్ళది చూస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పీపుల్ ఒబేస్, మార్బిడ్లీ ఒబేస్, చిన్నపిల్లలు. సో అంత డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పుడు చిన్నపిల్లల నుంచే ఒబేసిటీ అనేది స్టార్ట్ ఉండేవాళ్ళ. రైట్. ముందు అట్లా ఉంటే లడ్డోడు అని పిలిచాం. ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు అన్నమాట. సో అంత ర్యాంపెంట్గా ఉంది. ఫస్ట్ మనము ఒబేసిటీ ఎందుకు వస్తుంది అని చూసుకుంటే మెయిన్గా ఒక 100 మార్కులు ఇస్తే డిఫరెంట్ కాజెస్ తీసుకుని ఒబేసిటీకి 100 మార్కుల్లో ఏ కాజ్కి ఎంత మార్కులు ఇస్తామంటే 95% ఆఫ్ ది మార్క్స్ తిండికే ఇవ్వాలి. మిగిలిన ఎక్సర్సైజ్ చేయకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, లైఫ్లో స్ట్రెస్ ఉండడము, ఆల్కహాల్ స్మోకింగ్, ఇదంతా 5%. 95% అనేది తిండి. పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్. ఈ జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఈవెన్ పెద్ద కంట్రీ లీడర్స్ డొనాల్డ్ ట్రంప్, పుటిన్, మోడీ కూడా ఉన్నారనమాట. అంత బిజీగా వీళ్ళు 24 అవర్స్ బిజీ. సో అంత తిండి అంటే మనిషి 24 గంటలు తింటూనే ఉన్నాడు. అసలు ఉండవలసిన వెయిట్ కంటే ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళని ఒబేస్ అంటారు. సో మనకు BMI ఉంటుంది, ఆ స్కేల్ ప్రకారం వాళ్ళ హైట్ని బట్టి వెయిట్ ఉంటుంది అనమాట. దాంట్లో మళ్ళీ మార్బిడ్లీ ఒబేస్, లేకపోతే ఓవర్ వెయిట్, అండర్ వెయిట్, ఇట్లా అథ్లెటిక్ బిల్డ్, ఇట్లా నార్మల్గా ఉంటాయి అనమాట. మనం BMIని క్యాలిక్యులేట్ చేసి దాన్ని కనుక్కోవచ్చు అనమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే తిండిలో మళ్ళీ ఏంటంటే ఏదైతే తినకూడదో అది తినడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, ఫ్రీక్వెంట్గా తీసుకోవడం, టైంలో తీసుకోవడం, ఈ 3 పాయింట్లు. సో ఈ 3 పాయింట్లు కొద్దిగా కంట్రోల్ చేసుకొని మన దగ్గర బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఆ హోమియోపతి మెడిసిన్స్ కన్నా వాడితే ఎటువంటి వాళ్ళైనా వెయిట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ వెయిట్ లాస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ ఎలా తీసుకోవాలి. చాలామంది ఏంటంటే మేము కరెక్ట్ డైట్ తీసుకుంటున్నామని రాంగ్ డైట్ తీసుకుంటాం, అందువల్లే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాం. సో ఓన్లీ ఒబేసిటీ వాళ్ళే మీరు చెప్పిన ఇప్పుడు ఈ మెడిసిన్స్ వాడాలా, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా వాడచ్చా? రైట్. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీ డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు షారుఖ్ ఖాన్ లాగా బక్కా ఉండాలనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారు సల్మాన్ ఖాన్ లాగా బాగా లావుగా ఉండాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళకి వెళ్ళి చూసామనుకోండి, కేరళ వాళ్ళందరూ ఎట్లా ఉండాలంటే అక్కడ ప్రతి ఒక్కరు ముద్దుగా బొద్దుగా మన మోహన్ లాల్, మమ్ముట్టి లాగా బాగా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో అట్లా ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్కలాగా ఉంటుంది. మేబీ విత్ ఇన్ నార్మల్ రేంజ్లో కూడా కొంతమంది కొంచెం చబ్బీగా లావుగా ఉండాలి. సో ఆ వెయిట్ మెయింటైన్ చేయగలగాలి. లేదు బక్కగా ఉండాలి, షారుఖ్ ఖాన్ లాగా సన్నగా అయిపోవాలి, బాగా స్ట్రెంగ్త్ ఉండాలి, కానీ హైపర్ట్రోఫీ అంటే మజిల్స్ ఉండవు. దానికి చేయాల్సిన ఎక్సర్సైజెస్ వేరే, దానికి తీసుకోవాల్సిన డైట్ వేరే. ఎస్పెషల్లీ ఎక్సర్సైజెస్ సల్మాన్ ఖాన్ లాగా బాగా స్టౌట్గా ఉండడానికి తీసుకోవాల్సిన డైట్ వేరే, చేయాల్సిన ఎక్సర్సైజెస్ వేరే అనమాట. సో వాళ్ళ బాడీ ఎలా కావాలి అనే దాన్ని బట్టి మన డైట్ ప్లాన్ కానీ ఎక్సర్సైజ్ ప్లాన్ కానీ చేస్తే ఆ షేపు, స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఎక్సర్సైజెస్ గురించి చెప్పారు, అండ్ మెడిసిన్స్ గురించి అంటే నార్మల్గా డైట్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఈ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. అంటే కొంతమందికి త్వరగా తగ్గాలని అనుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఈ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు? ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అండి. సో ఇక్కడ మన దగ్గర Fit in 6 అని ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే క్రాష్ కోర్స్ కాదు. నాకు నెక్స్ట్ మంత్ పెళ్లి చూపులు ఉన్నాయి, 2 నెలల్లో పెళ్ళి ఉంది, లేకపోతే మా చుట్టాల దగ్గర ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి వెళ్ళే లోపల సన్నగా అయిపోవాలి,
లేకపోతే నేను నెక్స్ట్ మంత్ యూఎస్ పోతున్నాను, చాలా మంది ఒక 1 month లో 2 months లో 2 ఫాస్ట్ months లో తగ్గాలనుకుంటారు. ఇట్లాంటి క్రాష్ కోర్సెస్ అయితే మనం చేయట్లేదు. మనదేంటంటే ఫిట్ ఇన్ 6 ప్రాపర్ 6 monthsలో మీరు పుట్టినప్పటి నుంచి చెత్త ఫుడ్ తిని ఇష్టం వచ్చినట్టు నిద్రపోయి ఎక్సర్సైజ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. దాని బాడీని సడన్గా చేంజ్ చేస్తే ఒక నెల రోజులు చేయగలరు, 2 నెలలు చేయగలరు, మళ్ళీ బాడీ రివర్స్ వెళ్ళిపోతుంది. మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే అట్లీస్ట్ మీ లైఫ్లో 6 months కన్నా డెడికేట్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ 6 monthsలో ఏం చేస్తామంటే లైఫ్ లాంగ్గా సరిపోయేటట్లు మీ అలవాట్లు చేంజ్ చేయడం. సో మీరు ఏదో ఒక వీడియో చూస్తుంటాను, ఒక తాత చెప్తూ ఉంటాడు, నేను January 1st నుంచి మందు మానేస్తున్నాను కానీ December 31st నైట్ మాత్రం ఫుల్ తాగుతాను. అట్లా ఉండదన్నమాట. మన అలవాట్లు కూడా మనం చేంజ్ చేసుకునేది స్లోగా చేంజ్ చేసుకోవాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ సింపుల్గా ఒకటి చెప్తాను నేను. చాలామంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అయితే హెల్తీగా మారుతాం అనుకుంటాను అనమాట. ఫస్ట్ నువ్వు హెల్తీగా మారాలి, యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ దట్ వెయిట్ తగ్గాలి. అది కరెక్ట్ వెయిట్ లాస్ అనమాట. మీ అలవాట్లు కన్నా చేంజ్ చేసుకుంటే ఆ చేంజ్ చేసిన అలవాట్ల వల్ల మీరు వెయిట్ కన్నా తగ్గితే దట్ ఈస్ ద కరెక్ట్ వెయిట్ లాస్. అది జీవితాంతం ఉంటుంది తప్పితే నేనేదో ఒక నెలలో క్రాష్ కోర్స్ చేసి 2 నెలల్లో క్రాష్ కోర్స్ చేసి వెయిట్ తగ్గిపోయి జీవితాంతం అలానే ఉంటాను అలా ఉండరనమాట. అట్లీస్ట్ మీ లైఫ్లో 6 months కన్నా స్పెండ్ చేస్తే స్లోగా వెయిట్ తగ్గి కావాల్సిన వెయిట్కి కావాల్సిన స్ట్రక్చర్కి తీసుకొని వచ్చి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మంత్లీ ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం అనేది హెల్దీ? రైట్, నేనే వితిన్ 2 months నా వెయిట్ 85 kgs నుంచి 63 kgsకి వచ్చా వితిన్ 2 months. 2 months ఆన్ అన్ యావరేజ్ కరెక్ట్గా కానీ డైట్ చేస్తే 10 kgs అనేది ఈజీగా తగ్గుతారు. అంటే ఫస్ట్ ఈ మంత్ కొంచెం తక్కువ, 10 kgs మంత్ ఈజీగా తగ్గుతారు. 7-8 kgs to 10 kgs తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈజీగా తగ్గుతారు. అదే అండి, మనం ఏదైతే ఫస్ట్ మనం ఏమంటామంటే హెల్దీ హ్యాబిట్స్ ఇంకల్కేట్ చేసుకో. ఆ హెల్దీ హ్యాబిట్స్ కన్నా చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు బాడీకి 2 మెటబాలిజమ్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాట్ మెటబాలిజం అంటాం, ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటాం. మనకు ఇంత ఫ్యాట్ ఉన్నా కూడా ఎందుకు అది మనం యూజ్ చేసుకోలేకపోతున్నామంటే మనకు ఆ మెటబాలిజం అనేది యాక్టివ్గా లేదు. సో ఒక్కసారి మనం ఫ్యాట్ మెటబాలిజంని కానీ యాక్టివ్ చేస్తే మన బాడీలో ఉండే ఫ్యాట్ నుంచి అది ఎనర్జీ తయారు చేసుకుంటుంది కాబట్టి ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. సో మనము ప్లానింగ్ కూడా వెయిట్ లూజ్ ఫేజ్ అంటాం, వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటాం అనమాట. వెయిట్ లాస్లో కూడా ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అంటాం, ఇంకొకటి వెయిట్ రిడక్షన్ అంటాం అనమాట. సో దీన్ని డిఫరెంట్ ఫేజెస్లో మనము ఒక మనిషిని తీసుకొని వెళ్ళి దానికి తగ్గట్టు డైట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తే స్లోగా వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, మంత్లీ 5 kgs వెయిట్ లాస్ అవ్వడం అనేది హెల్తీ అని అంటూ ఉంటారు కదా. సో ఈ 10 kgs వెయిట్ లాస్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, అలసట రావడం ఇలాంటివన్నీ ఏముండవా? డెఫినెట్గా ఉండవండి. సో వాళ్ళకి మంత్లీ 10 kgs ఎలా తగ్గించాలి అని తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే 5 kgs తగ్గించాలి అంటారనమాట. సో ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంటుంది? రైట్, ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 things. ఒకటి మనం ఏంటంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్, నెక్స్ట్ ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్. ఈ 2 కాంబినేషన్ వల్ల వచ్చే ఎఫెక్టే ఈ ఫిట్ ఇన్ 6 అనమాట. సో మనం ఫస్ట్ డైట్ కానీ ఏదన్నా కూడా ఎలా చేస్తామంటే ఒక పేషెంట్ని 2 phases తీసుకెళ్తాం. ఒకటి వెయిట్ లాస్ ఫేజ్ అంటాం, ఒకటి వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటాం అనమాట. ఈ వెయిట్ లాస్ ఫేజ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్, ఇంకోటి ఏంటంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్ అంటాం అనమాట. సో ఒక్కొక్క ఫేజ్ నుంచి దాటుకొని వెళ్ళేటప్పుడు బాడీలో డిఫరెంట్ మెటబాలిజమ్స్ అన్నీ చేంజ్ అయ్యి వాళ్ళు ఏదైతే కార్బోహైడ్రేట్ పైన వాళ్ళ జీవితాన్ని రన్ చేస్తున్నారో దాన్ని ఫ్యాట్ పైకి చేంజ్ చేస్తే ఏంటంటే యూ విల్ యూజ్ ఫ్యాట్ యాజ్ ఫ్యూయల్ ఫర్ ఎనర్జీ. ఎప్పుడైతే మీరు ఫ్యాట్ని ఎనర్జీగా మార్చుకోవడం మొదలు పెడతారో మీ బాడీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్నే మనము 6 months పడుతుంది. దీన్నే మనము ఫిట్ ఇన్ 6 అంటాము. ఓకే, థ్యాంక్ యూ సార్.